యువర్ బిల్ సార్. దొరికేసేవరా పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్ దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే ఇస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. బిల్ సార్. ఏంటే ఇది? 2 ఫ్రూట్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్. ఆ ఫేస్ చూడు, పెట్రోల్ లైట్ లాగా ఎలా వెలిగిపోతుందో. కాదమ్మా, చిన్నప్పుడు టార్చర్ లో ఎంత అందంగా ఉన్నాడు కదూ. ఇలా వర్ణించుకుంటూ పోతే 100 పేజీలు కూడా సరిపో బాబా. వాడిని మీ దగ్గరికి పంపిస్తాను, రాసుకుంటూ చూసుకోండి, చూసుకుంటూ రాసుకోండి. నచ్చాడా? పంపించమంటారా? వస్తాడంటారా? నేను పంపిస్తాను కదా, మీ ఇద్దరు వెళ్ళి ఆ అవుట్ హౌస్ లో స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేయండి. తప్పకుండా పంపిస్తారుగా. మీకోసం కాకపోయినా నా కోసం పంపిస్తా, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో పెప్సీ తగిలించరా? వద్దు, ఇప్పటికే పశ్చాత్తాపంతో మండిపోతున్నా. దేనికి? చేసిన తప్పులకి. అయితే ఓ పని చెయ్యి. ఏం చేయను? నా కాళ్ళు పట్టుకో. ఇక్కడైతే అందరూ ఉన్నారు, అలా స్టోర్ రూమ్కి వెళ్దామా? పద. నువ్వు చాలా మంచివాడు భయ్యా. వీడైపోయాడు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటో? ఏమండి, మా ఆయన చూసారా? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఇప్పుడేం సినిమా అండి? నూన్ షో. ఆయనకిద్దరు. ఆయనకిద్దరా? ఏమిటో ఫైటింగ్ పిక్చర్. జరిగింది ఊహించుకుంటే లాజిక్ అందట్లేదే. అయ్యా, లోపలేం జరిగింది? అంతఃకలహాలతో సీటు పోగొట్టుకున్నాను. నా జీవితం అడవి కాచిన వెన్నెలైపోతుందని భయపడిపోయాను. లేకపోతే నా చేత పెప్సీ తాగిస్తావా? పెప్సీ తప్పైపోయింది. దయించి ఈ చారిత్రాత్మకమైన సంఘటన ఎక్కడా లీక్ చేయొద్దు. ఓకే. ఏంటి నాన్న, బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకొచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో, మీరు తీసుకెళ్ళమన్నారు, తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? రే, ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి, ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలేస్తుందిరా. రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో, ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా?
500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి, బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు తీసుకో. నానా వద్దు నానా, కొట్టకు అబ్బా, నానా. ఆకలేసేస్తుందమ్మా. ఆ, ఆ, చట్నీ సాంబార్ ఎదురా ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో డేయ్, నువ్వు నా కంటి ముందు చల్పా. ఒళ్ళు మండి నానా, నానా, కడుపు ఆయన కొట్టకు నానా. కాలిపోతుంది. నానా, ఆగండి నానా, ఆగండి నానా. ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన్ని నేను వద్దు! మీ దిక్కుమాలిన ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా. అవునా? ఆ, అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళరా. బయటికి రా. రే అబ్బులు, ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి, ఈ ఆడ బంతి పూజినాలండి. మంచి భోజనాలు అయితే నేను తడావుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్కా? నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి? పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇళ్ళలో టికెట్ ఏంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముస్తున్నా కుస్తున్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికి వేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయాం బాబు పొయ్యి. ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందె కదా పొయ్యి. ఆ గోండ డ్రెస్ చిలక కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగు 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 పాలంటే అంత చిక్కగా ఉన్నాయి. చూచచ్చావా? నువ్వు బిందెట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేదు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలొట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా, సయాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారమ్మా. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు, ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదుటోయ్.
పేరెంట్ వాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలండి సంబడం. ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. Attention students, we are going to have the prize distribution now. You are requested to assemble in the auditorium. Thank you. రే నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రా రేటు లై కూర్చోండి. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్. ఒరేయ్ ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ అయ్యి తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్ నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరే ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో. మామూలు సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. హి ఇస్ ఫ్రమ్ సెయింట్ అలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం. ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా రే నేను తర్వాత చేస్తాను. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను ఇదే. ఏయ్ ఏం డ్రెస్సు? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్ లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఏయ్ ఇది నా వార్డ్రోబ్. ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టానికి. భయపడ్డావు కదా? కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రే అజయ్ జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా. నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది బొమ్మకి. బొమ్మ కదా ప్రాణం తక్కువ ఏంటది? ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా నేను పెడతా. నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో.
ఇంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, గ్లాస్ తీసుకో రా.